వస్తుంది మనం చూద్దాం ఎలా ఉందో బయట వెదర్ అనేది ఒకసారి. రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్లో సింధు ఆడుతూ ఉండడంతో గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో సందడి నెలకొంది. పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. సింధు మ్యాచ్ను తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివన్ అడిగి తెలుసుకుందాం. శివ, పుల్లెల గోపీచంద్ అకాడమీలో సందడి ఏ విధంగా ఉంది? పిల్లల గోపీచంద్ అకాడమీ అంతా పూర్తిగా సందడిగా మారింది. ఇక్కడ మ్యాచ్ను లైవ్గా తిలకించడానికి బిగ్ స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే పెద్ద ఎత్తున క్రౌడ్ కూడా ఇక్కడికి ఈ స్టేడియానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పెద్ద బిగ్ స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా క్రౌడ్ అంతా కూడా పెద్ద ఎత్తున ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. ఐటీ కారిడార్ కావడంతో వారి విధులను ముగించుకొని నేరుగా ఇక్కడికే వచ్చి ఇక్కడ మ్యాచ్ను తిలకించే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు ఇక్కడికి ట్రైనింగ్ వచ్చిన పేరెంట్స్ కూడా ఉన్నారు. వారితో పాటు వాళ్ళ బంధువులు కూడా ఇక్కడికి వచ్చి మ్యాచ్ను లైవ్లో తిలకించడానికి ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం వాటిని అడిగి తెలుసుకుందాం. మేడం, చెప్పండి, సింధు ఈ విధంగా ఇంతటి ఘనత సాధిస్తుందని మీరు అనుకున్నారా? అంటే చూస్తున్నాము. ఇక్కడ ఒక 5 years నుంచి వస్తున్నాను నేను అకాడమీకి. ముందు సైనా ఉండేవాళ్ళు, తర్వాత మెల్లమెల్లగా సింధు కూడా రావడము, తనలో టాలెంట్ ఉండడము అండ్ ద డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ అసలు ఇక్కడ చేసేది. గోపి సార్ ట్రైనింగ్ ఇచ్చేది అండ్ సింధు ఇంకా సైనా ఇక్కడ వచ్చి చేసేది హ్యాస్ బీన్ ఫ్యాబులస్. సింధు డెఫినెట్గా వస్తుంది అనేసి అనుకుంటూనే ఉన్నాము. ఇంత త్వరగా ఇంత సిల్వర్ మెడల్ స్థాయికి వస్తుంది అనేసి చాలా హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడు ఇలా వచ్చిందనేసి హోపింగ్ ఫర్ ద గోల్డ్ ఆల్సో ఇప్పుడు దానికి. ఓకే, మొత్తం మీద మీరు ఇప్పటికే సింధును చాలా సార్లు చూసుంటారు. సింధు చాలా సౌమ్యంగా ఉండేది. నిన్నటి మ్యాచ్ లో కనుక దూకుడు చూసినట్లయితే ఏ విధంగా అనిపిస్తుంది? చాలా షీ వాజ్ ఫుల్లీ ఫోకస్డ్. అసలు మొత్తం తనకి గెలవాలి అనేసి కాన్సన్ట్రేషన్, డిటర్మినేషన్ అసలు టోటలీ ఆ గేమ్ పైన ఉండి అమేజింగ్గా ఉండింది. ఇట్ వాజ్ హర్. నార్మలీ తను మీరు అన్నట్టుగా నేను చాలాసార్లు చూసాను, చాలా సాఫ్ట్ స్పోకెన్, చాలా హంబుల్, చాలా మోడెస్ట్. నిన్న గేమ్లో మాత్రం మొత్తం అగ్రెసివ్గా టోటలీ ఫోకస్డ్ ఇన్ ద గేమ్. నేను గెలవాలి అన్నట్లుగా డిటర్మినేషన్తో కనిపించింది. సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇక్కడికి? ఇక్కడ ఇప్పుడు సందడి చూస్తుంటే సో హ్యాపీ దట్ మన అమ్మాయి అంత స్థాయికి వెళ్ళి ఇప్పుడు ఫైనల్లీ గోల్డ్ రావాలి అని అందరూ ఆశల్ని నెరవేర్చే స్థాయికి తను ఉంది ఇప్పుడు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఫర్ హర్. సో ఇక్కడ మాత్రం అసలు స్పోర్ట్స్ పేరెంట్స్, స్టూడెంట్స్, ఇక్కడ ఉన్న కోచింగ్కి వచ్చే స్టూడెంట్స్ అందరికీ ఇది ఒక ఇట్స్ లైక్ వేర్ దే విల్ హ్యావ్ ఎ గోల్ టు అచీవ్. సో ఓకే, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ చూస్తుంటే సంబర వాతావరణం నెలకొని ఉంది. మీరు సింధుతోని చాలా రోజుల నుంచి మీరు సింధుని చూస్తూ ఉన్నారు. మీకేమనిపిస్తుంది ఈ సమరానికి? Like firstly we are very excited and we are very proud and she is the pride of our nation and we are very we appreciate Mr. Gopichand sir for all his hard work and training Sindhu to such a level, and she has brought India global recognition and we want more and more Sindhus to be trained like this by Gopichand sir, and we want more and more Gopichands in this country. This country needs more coaches like Gopichands, more players like Sindhus, and we are very proud of being a Telugu girl and has gone to Olympics, won the semi-finals, and we really pray that she wins the gold also. Thank you so much. దేశంలోని సామాన్య ప్రజల నుంచి కూడా దేశ ప్రధాని వరకు అత్యంత ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ డప్పు చప్పుల మధ్య బ్యాండ్తోని అంతా కూడా క్రౌడ్ అంతా కూడా ఉత్సాహంగా కనబడుతుంది. ప్రస్తుతం ఇక్కడ చూస్తేనైతే సంబర వాతావరణం మనకు కనబడుతుంది. అంతేకాకుండా కరోలినా మారిన్తోని గతంలో 6 సార్లు తలపడితే 4 సార్లు మారిన్ గెలవడం, అదేవిధంగా 2 సార్లు సింధు గెలవడం జరిగింది. అతి చిన్న వయసులోనే, అతి తక్కువ కాలంలోనే ఈమె వరల్డ్ నెంబర్ 1 ర్యాంకును కూడా కైవసం చేసుకుంది. మారిన్ వరల్డ్ నెంబర్ 1 ర్యాంకును కూడా కైవసం చేసుకుంది. మొత్తం మీద ఇవాళ ఫైనల్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఫైనల్లో చైనా ప్లేయర్ ఉండడం అనేది చైనా ప్లేయర్ ఉండడం అనేది మనకు కనబడుతుంది. కానీ ఈ ఫైనల్ మాత్రం చైనా ప్లేయర్ లేకుండా జరుగుతున్న ఫైనల్. అటు స్పెయిన్ చెందిన మారిన్ కావచ్చు, ఇటు ఇండియాకు చెందిన సింధు, ఇద్దరు కూడా తలబడుతున్నారు. ఈ మ్యాచ్ మొత్తం మీద యావత్ ప్రపంచం మొత్తం కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. సింధు దూకుడు కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లో పూర్తిగా ఏకచక్రాధిపత్యంగా మ్యాచ్లను కైవసం చేసుకుంటూ వచ్చింది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో తన విల్ పవర్ కనుక చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్లో తప్పక సింధే ఫేవరెట్గా అని చెప్పొచ్చు. అంతేకాకుండా మొత్తం మీద 10వ ర్యాంకులో ఉన్న సింధు, నెంబర్ 1 ర్యాంకులో ఉన్న మారిన్తో జరగబోయే ఈ సమరం టఫ్ ఫైట్గా అని చెప్పొచ్చు. మొత్తంగా డూ ఆర్ డైగా జరిగబోయే ఈ మ్యాచ్లో పూర్తిగా సింధు ఆధిపత్యాన్ని ప్రదర్శించి గోల్డ్ గెలవాలని కూడా, బంగారు పతకాన్ని గెలవాలని కూడా దేశమంతా కూడా 120 కోట్ల మంది భారతీయులు కూడా ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఇక్కడ
పెద్ద ఎత్తున అభిమానులు కూడా చేరుకుంటున్నారు. ఈ లెఫ్ట్ అండ్ రైట్ మ్యాచ్ లో పూర్తిగా సింధు గెలవాలని కూడా యావత్ దేశం అంతా కూడా ప్రత్యేక ప్రార్థనల్లో ముంచెలింది. మొత్తం కూడా ప్రజలంతా కూడా అత్యంత ఉత్కంఠంగా ఎదురుస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు బ్యాండ్ చప్పుల మధ్య పూర్తిగా స్టేడియం అంతా కూడా సంబర వాతావరణం నెలకొనింది. ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున షటిల్ బ్యాడ్మింటన్ అభిమానులు కూడా స్టేడియానికి తరలి వస్తున్నారు. ఇది ఒక హైదరాబాద్ అనేది ఒక బ్యాడ్మింటన్ హబ్ గా మారింది. మొత్తంగా ఇది ఒక బ్యాడ్మింటన్ ఛాంపియన్లను తయారు చేసే కేంద్రంగా, ఒక బ్యాడ్మింటన్ ఛాంపియన్లను తయారు చేసే కేంద్రంగా మారిందని కూడా చెప్పవచ్చు. మొత్తం మీద ఈ మ్యాచ్ కోసం యావత్ దేశం అంతా కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. థ్యాంక్ యూ శివ. ఇప్పుడు